కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం సోమవారం రోజున బీఆర్ఎస్వి పోరుబాట కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ మైనార్టీ బాలికల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను వారి యొక్క సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన పోషక విలువలు గల ఆహారాన్ని అందిస్తున్నారా లేదా అని బాలికలను అడిగారు. అనంతరం ఉపాధ్యాయులను సందర్శించి పిల్లలకు ఇవ్వాల్సిన నాణ్యమైన ఆహారం, నీటి వసతులను, టాయిలెట్ల శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా సమస్యలు ఎదురైతే హెల్ప్ లైన్ నంబర్ 8522044336 గల ఫోన్ నంబర్కు ఫోన్ చేయాలని వివరించారు. అడిగినా కానీ అలాంటివి దయచేసి చేయకండి మేడం, ప్లీజ్ రిక్వెస్ట్. సరే ఎక్కువ వేల ఉంటే ఇలాంటివి ఏమన్నా వాళ్ళకు మెనూ ప్రకారం బరాబర్ ఇవ్వండి మేడం. ఇంకేమన్నా తక్కువ ఉంటే మాలాంటి వాళ్ళకు చెప్పండి మేడం, అధికారులకైనా చెప్పండి. ఓకేనా మేడం? మీరు కూడా తెచ్చిచ్చేది కాదు కదా, వాష్రూమ్స్ ప్రాబ్లమ్ వాళ్ళకు, ప్లస్ వాటర్ కూడా తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు చల్లి నీళ్ళు వస్తున్నాయి. 400 మెంబర్స్కి ఒక్క గీజర్ ఎక్కువ సరిపోతుంది. అది కూడా బ్యాచెస్ చేసినా కూడా సరిపోదు మేడం, ఒక్క గీజర్ సరిపోతుంది. ఈవినింగ్ కొన్ని, మార్నింగ్ కొన్ని, ఆఫ్టర్ స్టడీ అవర్స్ కొన్ని అట్లాగా పంపిస్తున్నాం. 2 క్లాసెస్ వచ్చేస్తాం. ఇక్కడ హెడ్ ఆఫీస్లో నుంచి ఎక్కడ వస్తాయి, సొసైటీ నుంచి రావాలి. మేడం చికెన్ ఎప్పుడు వస్తుంది? సండేస్ 2 వెన్స్డేస్. ఎంత వస్తుంది మేడం చికెన్? స్ట్రెంత్ ప్రకారం అంటే మీరు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ముందే స్ట్రెంత్ చూసి ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ ఎంత మేడం? 350. ఎంత వస్తుంది మేడం? ఇప్పుడు 390, 300 వరకు, 310 సరే 300 అనుకుంటాం మేడం. ఎంత వస్తుంది 300కి? చికెన్ ఎంత వస్తుంది? చికెన్ 45 నుంచి 50 కేజీస్ వస్తుంది. మంచి పేరు ఉంటుంది మేడం, వాళ్ళందరూ మన పిల్లలు. మీకు మీరు చెప్పడం అవసరం లేదు, మీరు కూడా చదువుకొని ఇక్కడ రాజే స్థాయికి వచ్చారు మేడం. ఏమన్నా మాకు కూడా ఎగ్జిబిషన్ మా తరపున ఏమైనా కావాలనుకుంటే నేను ఉద్దేశం ప్రయత్నం చేస్తాను. కేటీఆర్ దృష్టికి వెళ్తాను మేడం. రేపు అసెంబ్లీలో ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు అన్నీ మేము రాసుకున్నాం. అసెంబ్లీలో కేటీఆర్ గారు మాట్లాడతారు. నెంబర్ కూడా ఇచ్చిన మేడం. ఏమైనా సమస్యలు కానీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత దాదాపుగా ఈ సంవత్సర కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటామని చెప్పి ఆఖరికి శవాలుగా బయటకు వస్తున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు నా బిడ్డ డాక్టరో, ఇంజనీరో, లాయరో అవుతుందని చెప్పి హాస్టల్లో దోలిపోయి శవాలను బయటకు తీసుకుపోతున్న పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చి బిడ్డలు ఏడ్చుకుంటూ పోతున్నారు. దానికి కారణం ఈ సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఎందుకు ఇంత విమర్శిస్తున్నామంటే, ఇన్ని హాస్టల్స్ మేము ఇప్పుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గురుకులాల బాట అనే కార్యక్రమం తీసుకొని మేము వివిధ హాస్టళ్లను సందర్శిస్తున్న క్రమంలో చాలా హాస్టళ్లలో ఇంతవరకు ఫ్యాకల్టీ లేరు. ఒక దగ్గర కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేరు. చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగినా కూడా పిల్లలు చెప్పలేక తడబడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ మైనారిటీ కాలేజీలలో కామర్స్ లేరు, తర్వాత ఫిజిక్స్ లేరు. పిల్లలు దయనీయంగా మాకు చెప్తున్నారు, అక్క మాకు ఈ ప్రాబ్లం ఉంది, అక్క మాకు ఆ ప్రాబ్లం ఉంది అని. ఫుడ్ కరెక్ట్గా ఇవ్వరు, మీరు చదువు కరెక్ట్గా చెప్పరు. ఇంకా ఎందుకు మీరు ప్రభుత్వం నడిపిస్తున్నారని నేను హెచ్చరిస్తున్నాను. ఏమన్నా మీకు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి ఈ గురుకులాలలో, ఈ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, ప్రతి వెల్ఫేర్ హాస్టళ్లలో మంచి ఫుడ్ ఇచ్చి మంచి చదువు చెప్పేటట్టు మీరు ఒక కమిటీ వేస్తారా, లేకపోతే మీరే స్వయంగా వచ్చి హాస్టల్ తిరుగుతారా అని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. ఇక నుండైనా ఈ విద్యార్థులకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, తల్లిదండ్రులకు ఏమన్నా ప్రాబ్లమ్స్. ఈరోజు మా బీఆర్ఎస్వి పోరుబాట గురుకుల పాఠశాల సందర్శించడం జరుగుతుంది. మా జమ్మికుంట టౌన్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు కేసీఆర్, కేటీఆర్, మన ప్రవీణ్ కుమార్ ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలో కావచ్చు, కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మా రాష్ట్ర అధ్యక్షుడు గిల్లు శ్రీనివాసు మరియు మా డిస్టిక్ కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి అన్న ఆదేశాల మేరకు ప్రతి గురుకులాలు తిరగడం జరుగుతుంది. మరి ప్రతి గురుకులంలో అనేక సమస్యలు ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు లేకుండా, కేసీఆర్ రాకముందుకు 450 గురుకులాలు ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 1500 గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన తరుణంలో పోషక ఆహారం మంచిగా ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం విషయంలో కావచ్చు, వాళ్ళకు చదువు ప్రకారం కావచ్చు, అన్ని విధాల మంచి ఫెసిలిటీస్ కల్పించిండు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఇక్కడ ఫ్యాకల్టీ లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. దీనికి ఇంతవరకు ఈ శాఖకు విద్యాశాఖ మంత్రే లేడు. మరి 6 మంత్రులు మన రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. మెయిన్గా విద్యకు సంబంధించి మంత్రే లేడు. ఇంతవరకు మీటింగే పెట్టలే, రివ్యూ మీటింగే జరగలే. మేము గత 20 రోజుల కంచెల్లి మా విద్యార్థి నాయకులు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, రోడ్డు మీద వచ్చి అనేక ధర్నాలు చేయడం జరిగింది, ఎన్నోసార్లు విజిట్ చేయడం జరిగింది. కానీ నిమ్మకు నీరెత్తకుండా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఖబర్దారు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని చెప్పుకుంటూ అనేక సమస్యలు, ఫుడ్ విషయంలో వాళ్ళకు మటన్ కానీ చికెన్ కానీ కరెక్ట్ లేదు, వాళ్ళకు బాంక్లెట్స్ కావచ్చు, వాళ్ళకు సోపు కావచ్చు, అనేకంగా వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తలేదు ఈ ప్రభుత్వం. మరి అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. అధికారులను కూడా మేము ఎన్నోసార్లు కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఇంతవరకు ఈ హాస్టల్స్ విజిట్ చేయకుండా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారు. మరి విద్యార్థుల భవిష్యత్తు మీకు అవసరం లేదా? విద్యార్థులు మీకు అవసరం లేదా? మేము విద్యార్థులను కాపాడుకుంటాం, మేము మెస్సు బిల్లు పెంచుతామని చెప్పేసి పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేయడం జరిగింది. ఇంతవరకు ఆ బిల్లు అమలు కాలే. కాబట్టి రేవంత్ రెడ్డి వెంటనే తక్షణమే దిగి వచ్చి ఈ శాఖకు సంబంధించి విద్యాశాఖ మంత్రిని కేటాయించి రివ్యూ మీటింగ్ పెట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి హాస్టల్లో, తెలంగాణలో ఉన్నటువంటి హాస్టల్లో విజిట్ చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాం. మేము ఈరోజు మా కౌన్సిలర్ కావచ్చు, మా శిరీష, మా విద్యార్థి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి వార్డు అధ్యక్షులు అందరం కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అనేక సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు తల్లిదండ్రులు కావచ్చు, హెల్ప్ లైన్ ఇది కేసీఆర్కు డైరెక్ట్ అయిన సమస్య ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, కేసీఆర్కి వెళ్తుంది. విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి మేము రాసుకోవడం జరిగింది. ఇది కేసీఆర్కు, కేటీఆర్కు ఇది చేరవేరుస్తుంది. రేపు పొద్దున అసెంబ్లీలో మా కేటీఆర్ గారు ప్రశ్నిస్తారు. జై తెలంగాణ.